హాయ్ అండి. నేను ఈరోజు ఇద్దరికి సరిపడా పునుకులు పులుసు చేస్తున్నాను. దానికోసం మీడియం సైజు ఉల్లిపాయలు 4, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, కొంచెం చింతపండు తీసుకున్నాను. పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం సరిపోతుంది, లేదంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇది చాలా పుల్లగా ఉంటుంది, అందుకే కొంచెం తీసుకున్నాను. గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టాను. 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాను. తీసుకున్న ఉప్పు పసుపు కూడా వేసాను. ఉప్పు వేస్తే గమ్మున ఎగుతాయి. మూత పెట్టి 1 నిమిషం ఆగనిద్దాం. ఈలోపు చింతపండు నానబెట్టుకుని పులుసు పిసికి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. తీసుకున్న కారం ఉంది కదా, కారం వేసి ఒక అర గ్లాసు వాటర్ పోయాలి. ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తాం. ఆ నీళ్ళు మరుగుతున్నాయి, ఉల్లిపాయ ముక్కలు వాటరును. ఇప్పుడు తీసుకున్న చింతపండు పులుసు వేసాను. వేసి మూత పెట్టి ఈలోపు మసాలాకి 1 ఇంచు అల్లం, 5-6 వెల్లుల్లి రేఖలు, ఒక అర స్పూన్ గసగసాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూనున్నర ధనియాలు, 1 స్పూనున్నర ధనియాలు, 2 లవంగ మొగ్గలు తీసుకున్నాను. తీసుకుని మసాలా మెత్తగా నూరుకోవాలి. నేను కలంలో నూరుతున్నాను. కలంలో నూరిన మసాలా కూర చాలా టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మసాలా నూరడం అయిపోయింది. మరుగుతుంది. చింతపండు పులుసు వేసి కారం ఉప్పు వేసింది, ఉల్లిపాయ ముక్కలు అవి వేసాం కదా, ఈ వాటర్ మరుగుతున్నాయి. మసాలా వేసి కొంచెంసేపు మూత పెడదాం. అబ్బో, చాలా బాగా మరుగుతున్నాయి. ఉప్పు చూసాను, కొంచెం తగ్గింది. కొంచెం అర స్పూన్ ఉప్పు వేసాను. కట్ చేసిన పునుకులు వేసేస్తున్నాను. కూర అయితే స్మెల్ అదిరిపోతుంది. అందులోనూ కలంలో నూరిన మసాలా ఒకటి కదా. మూత పెట్టేయడమే, పునుకులు వేసి అయిపోవచ్చిందండి కూర. అది కూడా సూపర్గా ఉంది. అయిపోయింది కూర. అదిగోండి పునుకులు పులుసు రెడీ.